స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, విలీన గ్రామాల అంశంపై కోర్టు తీర్పు రాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నేడు ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి చెత్త ట్రీట్మెంట్ ప్లాంట్ను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసినప్పటికీ లక్షల టన్నుల చెత్తను పేరుకుపోయేలా వదిలేసి వెళ్లిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించామని, మిగిలిన 70 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్ నాటికి తొలగిస్తామని తెలిపారు. కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్దాపురంలో ప్లాంట్ పూర్తి కాగానే అక్కడికి చెత్తను తరలిస్తామన్నారు. అలాగే రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరులోగా వీటిని పూర్తి చేసి ఘన వ్యర్థాల నిర్వహణను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం నగరాన్ని మరింత పచ్చగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన వాతావరణాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరితాంధ్ర పేరిట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హరితాంధ్ర 2026లో భాగంగా నేడు వియల్పురం టెన్నిస్ కోర్టు వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర వ్యాప్తంగా సుమారు 49 లక్షలతో రోడ్లు, సెంట్రల్ డివైడర్లలో మొక్కల పెంపకం పనులు చేపట్టగా మరో 9.90 లక్షలతో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ 2 కార్యక్రమాల ద్వారా నగరంలో పచ్చదనాన్ని విస్తరించడంతో పాటు రహదారుల అందాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది డిసెంబర్ రైతన్న కార్యక్రమం సందర్భంగా రైతులు ఇచ్చిన అర్జీలపై 8 నెలల తర్వాత అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. గ్రామానికి చెందిన 85 మంది రైతులు సుమారు 300 ఎకరాల భూమి పట్టాదారు భూముల స్థానంలో బీడు భూములుగా నమోదవడంతో రైతులకు అడంగలు అందకపోవడం, బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడం, ఈ క్రాప్ నమోదు జరగకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు మేనమేషాలు లెక్కించిన అధికారులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి కె ఆనందరావు గురువారం నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యను పరిశీలించారు. తహసీల్దార్ ఎస్వీఎస్ నాయుడుతో కలిసి గ్రామంలో భూముల నమోదును పరిశీలించి 300 ఎకరాలకు సంబంధించిన అడంగల్ నమోదులను సరిచేసి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. డిఎస్సిలో ఉద్యోగం రాని అభ్యర్థులు నిరాశపడవద్దని, అక్టోబర్లో మరో డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బాగా చదివే వారికి మరో మంచి అవకాశం దక్కుతుందని భరోసా ఇచ్చారు. ఉండ్రాజవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సిని కూడా ప్రకటించిన నాటి పాలకులు కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తే సిబిఐ విచారణ అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏబీపీఎస్సీ అంటే అక్రమార్కులకు ఆలవాలైన కమిషన్ అని ధ్వజమెత్తారు. ఏబీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్ నివేదిక గత ప్రభుత్వ అరాచక పాలనకు, బాపాలకు నిలువెత్తి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డిఎస్సిపై చర్చించండి, శాసనసభ వేదికగా సమాధానం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమని సవాల్ చేశారు. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ప్రాంతాల్లోని రైతు బజార్ల ప్రధాన కార్యనిర్వాహక అధికారి డాక్టర్ కె మాధవీలత పరిశీలించారు. ధవళేశ్వరంలో నూతన రైతు బజార్ నిర్మాణ పనులను ఆమె తనిఖీ చేశారు. రాజమహేంద్రవరంలో 45వ వార్డులో 45 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న నూతన రైతు బజార్ పనులను కూడా పరిశీలించి నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శంభూనగర్లోని రైతు బజార్ను సందర్శించిన డాక్టర్ మాధవీలత అక్కడ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, మార్కెటింగ్ అవసరాలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులకు మరింత అనుకూల వాతావరణం కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబరాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో దేశభక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సింగర్ పి సతీష్ మరియు విశ్వవిద్యాలయ సిబ్బంది దేశభక్తి గీతాలు ఆలపించారు. నేడు క్యాంపస్లో 80 మొక్కలు నాటి, అలాగే త్రివర్ణ పథకాలను చేతపట్టుకుని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సింగర్ సతీష్ను వీసీ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య కేవి స్వామి మరియు విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరంలో జరిగిన తిరంగా ర్యాలీలో ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరంగా ర్యాలీలో మంత్రి దుర్గేష్ చేతిలో జాతీయ జెండా చేతబూని భారత్ మాతాకి జై అంటూ స్థానిక వీధుల్లో ప్రజలు, నాయకులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా రాష్ట్రపతులతో పాటు
ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి దుర్గేష్ 80వ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల త్యాగఫలాలను నేటి సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత్ 2047, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని వెల్లడి. విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకలు, జనావాసాలకు ఏనుగుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ హైటెక్స్లో ఘనంగా 14వ CNC ఎక్స్పో, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన BCN సంస్థ నెలన్ టీవీ స్టాల్. కూటమి పాలన చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్. ఇతరుల ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం జగన్ దని వ్యాఖ్యలు. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కలాటతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పూర్తిగా విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపి 30,000 ఎకరాలు అవసరమని చెప్పిన ఆనాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి వచ్చాక మాట మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత 5 ఏళ్లలో అమరావతిపై జరిగిన కుట్రలను, విధ్వంసాన్ని పోసగుచ్చినట్టు వివరించారు. ఓకే సహచర మంత్రివర్గ సభ్యులు, ఈరోజు అమరావతి స్థాయికి రావడానికి కారకులైనటువంటి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, జనసేన నాయకులు నాదెళ్ల మనోహర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ కుమార్ గారు, చైర్మన్ ADCL లక్ష్మీ పార్సారథి గారు, కమిషనర్ CRDA విజయరామరాజు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీకాంత్ వర్మ గారు, ఇప్పుడే వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పినటువంటి రైతు సోదరులు గాదే లక్ష్మారెడ్డి గారు, ఇంకొక పక్క తెలమేకుల నాగేశ్వరరావు గారు, ఒక స్ఫూర్తిని, ఒక త్యాగాన్ని నేను రెండూ వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడుండే రైతాంగం ఆ రోజు మొత్తం అయోమయం ఏమవుతుందో తెలియదు. నారాయణ గారు మీ దగ్గరికి వచ్చారు. ఎక్కడ రాజధాని కట్టాలనో కూడా అనుమానం. ఆనాడు ప్రభుత్వం పోతూ పోతూ ఒక సెంట్రల్ ప్లేస్ విజయవాడ, గుంటూరు అని ఉంటే సమస్య ఉండేది కాదు. అది చెప్పకుండా ఒక కమిటీ వేశారు. హైదరాబాద్ రాజధాని 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తున్నామని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆయన దేశం అంతా తిరిగి అక్కడట్టు చెప్పారు, ఇక్కడట్టు చెప్పారని చెప్పి మెజారిటీ అంతా కూడా ఈ ప్రాంతమే చెప్పారని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు అసెంబ్లీలో చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు నేను ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం చెన్నై రాజధానిగా, ఆ రోజు మెడ్రాస్ రాజధానిగా మనమందరం అక్కడికి పోయేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఎక్కడికి పోవాలంటే నేరుగా విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి చెన్నైకి పోయి
ఒక నటుడిగా మహానాయకుడిగా తయారైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో అందరూ కూడా బాధపడితే, కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం, అక్కడ అవమానాలు చూసిన తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాజధాని ఉండాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, త్యాగాన్ని చేసి రాజధానిని మనకు ఆలోచించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయ్యింది. ఎక్కడ రాజధాని పెట్టాలని ఆలోచించారు ఆనాటి పెద్దలు? కొంతమంది విశాఖపట్నం, అప్పుడుండే కమ్యూనిస్టులు ఇక్కడ, కొంతమంది కర్నూలు అనుకుని మళ్ళీ రాష్ట్రం అంతా కలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తాత్కాలిక రాజధాని కర్నూలు, అదే మరి హైకోర్టు గుంటూరులో పెట్టి పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఒక సంవత్సరంలో మళ్ళీ 2-3 ఏళ్లలో బోరుగుల రామకృష్ణరావు గారు త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. అదే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్, తర్వాతనే అనేక రాష్ట్రాలు వచ్చాయి. మీరు నేను ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అయితే చాలా సంవత్సరాలు, నేను 78 ఎమ్మెల్యే అయితే నేరుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఏనుగులు అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యానికి కాపలాదారులు దేశ వారసత్వానికి ప్రతీకలు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణను ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. 2014 నుంచి ఏనుగుల రిజర్వుల సంఖ్య 26 నుంచి 33కు పెరిగిందని పేర్కొన్నారు. వన్యప్రాణుల రక్షణలో భాగంగా 150 ఏనుగుల కారిడార్లు గుర్తించి వాటికి రక్షణ కల్పించినట్లు వెల్లడించారు. కుంకీల సహాయం ఇప్పటి వరకు 50కి పైగా సంఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామని, దీనివల్ల ఏనుగుల వల్ల జరిగే మానవ మరణాలను 70% వరకు తగ్గించగలిగామని వివరించారు. Minister for Environment, Forest and Climate Change, Shri Bhupendra Yadav, for giving Andhra Pradesh this opportunity and for his continued support all the time. My heartfelt gratitude to Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu for making this happen. And I also welcome Honorable Minister of State for Environment, Forest and Climate Change, Government of India, Shri Kirtivardhan Singh ji. And also in chart, I realized he's also handling another portfolio for external affairs. And handling 2 ministries is quite a tough job, I could see that. And I would like to thank you, sir, for giving your time in such a short notice amidst your hectic schedule. And I would like to welcome Secretary Ministry of Environment, Forest and Climate Change, Government of India, Shri Tanmay Kumarji. And I welcome Kantilal Dande ji. I'd like to welcome Principal CCF and Chief Wildlife Warden Shri P.V. Chilpatra garu. And I'd like to welcome Inspector General of Forestry Vaibhav Mathur ji. And I also extend my warm greetings to the additional secretaries. I'd like to extend my warm greetings to the additional secretaries, joint secretaries, senior representatives and authorities of the Government of India, PCCFs and Chief Wildlife Wardens from various states, senior forest and wildlife officers, wildlife experts, scientists and researchers from the Wildlife Institute of India and other institutions, representatives of NGOs, conservation organizations and all other distinguished guests present here today for the national level World Elephant Day celebrations 2026. I also welcome members of the media and everyone watching, joining us through various media platforms. Elephants are a symbol of India's wild heritage. They are the guardians of our forests, custodians of our ecological balance, and a living connection to our national legacy. Under the leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji, India has strengthened its commitment to elephant conservation from expanding
elephant reserves and protecting critical corridors to strengthening Project Elephant, adopting technology-driven monitoring and addressing human-elephant conflict with greater urgency. హైదరాబాద్ హైటెక్స్లో 14వ సిఎన్సీ ఎక్స్పో గురువారం ఘనంగా ప్రారంభమైంది. వివిధ నెట్వర్క్లకు చెందిన ఆపరేటర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ బీసీఎన్ సంస్థ ఏర్పాటు చేసిన నెలన్ టీవీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను అందించడానికి నాంది పలికి సిటీవీ ఛానల్స్ ఇండియాలోకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. 4K ఆర్డీకే లైనక్స్ బేస్డ్ ఐపీటీవీ బాక్స్ నెలన్ టీవీ పేరుతో కస్టమర్కు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బీసీఎం సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు తెలిపారు. నెలన్ టీవీ, ఫైర్ స్టిక్ అండ్ స్మార్ట్ టీవీ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ను నిరంతరాయంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. నెలన్ టీవీ యాప్ ఉపయోగాలను టెక్నికల్ స్టాఫ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, నెలన్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు.
11 ఇయర్స్ నుంచి ఈ ఎక్స్పోర్ట్కి మా స్టాల్ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే వెరీ డిఫరెంట్గా ఉంటుంది. కేబుల్ కనెక్షన్ అనేది ఇంకా సిటీస్ అన్నీ కూడా డ్రాప్ అవడం జరుగుతుంది. ఇంటర్నెట్లో ఆల్ లైవ్ ఛానల్స్ అవైలబిలిటీ అనేది ఫ్యూచర్ అంతా కూడా ఛానల్స్ అన్ని కేబుల్ ప్యాక్ అంతా కూడా ఇంటర్నెట్లోనే ప్లే అయ్యేలాగా బ్రాడ్కాస్ట్లు అందరూ ఆలోచించి ఇంటర్నెట్ బేస్డ్ ఎల్టీఎస్ అని పెట్టి లైవ్ టీవీ స్ట్రీమింగ్ అని పెట్టి ఆల్ బ్రాడ్కాస్టర్ త్రూ యాప్ ద్వారా ఎలా చేస్తున్నారు. దానికి కేబుల్ కానీ బాక్స్ కానీ ఏం అవసరం లేదు. మా యాప్ అయితే వెరీ డిఫరెంట్. ఎల్జీ, శాంసంగ్, ఆండ్రాయిడ్ మూడాటిలో కూడా బాక్స్ లేకుండా ఇది ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడే రెడీగా ఉంది. వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో ప్లే చేసి హెచ్డి ప్యాక్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అంతా కూడా వీడియో ఆన్ డిమాండ్ కానీ అదర్ సర్వీసులు కానీ ఈ ఛానల్స్ తో పాటు 500 ఛానల్స్ అవైలబిలిటీ ఉంది. ఫ్యూచర్ అంతా కొత్త ఫార్మెట్ లో త్రూ ఇంటర్నెట్ నుంచి ఆల్ హెచ్డి ఛానల్స్ అవైలబిలిటీ ఈ వచ్చే మార్చి లోపులోనే చాలా ప్లాట్ఫామ్లో వస్తున్నాయి. మాదైతే స్టార్ కంపెనీ జియో స్టార్ కూడా ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇండియా మా నెలన్ యాప్కి ఇవ్వటం జరిగింది. ఈ నెలన్ యాప్లో 500 ఛానల్స్ అవైలబిలిటీ ఉంటాయి. 500లోని ప్రతి బ్రాడ్కాస్ట్ కూడా హెచ్డి ఛానల్స్ త్రూ యాప్ ద్వారా ఇవ్వని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆల్టర్లు ఇది వరకు ఉన్న ఆర్ఎఫ్ ఛానల్ నుంచి త్రూ ఆర్ఎఫ్ నుంచి హెచ్డి ఫార్మెట్లోకి వచ్చింది. యూట్యూబ్ కానివ్వండి, అదర్ యాప్స్ కానివ్వండి, అన్నీ కూడా హెచ్డి ఫార్మెట్లోకి ఆల్రెడీ ఈ రోజుకే షిఫ్ట్ అయిపోయింది. 80% యూజర్ కూడా బాక్స్ కొంటే ఆ బాక్స్ ఆ ఏరియాకి పనిచేయడం, వేరే ఏరియాకి పనిచేయకపోవడం, ఆ బాక్స్ వేస్ట్ అవడం అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదు. ఈ ఖర్చు కానీ ఈ ఇంట్లో వైర్ కానీ వేయాల్సిన పని కూడా ఉండదు. త్రూ యాప్ ద్వారా ఆల్ కంటెంట్ యాప్ కానివ్వండి, కేబుల్ ఛానల్స్ కానివ్వండి, ఫ్రీ టు ఎయిర్ కంటెంట్ కానివ్వండి, విఓడి కానివ్వండి, పేపర్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, అన్ని ఆల్ ఫార్మెట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని కూడా త్రూ యాప్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఇంటర్నెట్ బేస్డ్ తోటి అందుబాటులోకి వచ్చేలా ఉంది. మేము కొత్తగా సిటీవీ అని ఈ ఫార్మెట్ ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడే డీమో పెట్టాం. ఆపరేటర్లు అందరికీ అవగాహన ఉండాలని, ఇంటర్నెట్ లో ఉన్న వాళ్ళకి యాడ్ చేసుకోమని ఫ్రీ కూపన్లు పెట్టి ప్రమోట్ చేయడం జరుగుతుంది. మేము స్టార్ట్ చేసి 91లో స్టార్ట్ చేసాం మా కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు 8 లక్షల కనెక్టివిటీ కేబుల్ ఉంది. బట్ 1 మిలియన్ దాటి ఉండేది. కేబుల్ కనెక్షన్ తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి మేము ఇంటర్నెట్నే ఫోకస్ చేసి ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ కానీ యాప్ కానీ త్రూ యాప్ ద్వారా కంటెంట్ కానీ ఇవ్వడానికి మా కంపెనీ ఫస్ట్. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేని ఏకైక వ్యక్తి జగనని, ఇతరులు ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం ఆయనదని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాల్లోని విలన్ల మాదిరిగా ఎవరైనా బాధపడుతూ ఉంటే చూసి పైశాచిక ఆనందం పొందడం జగన్ నైజమని, గతంలో ఆయన చేసిన ఓదార్పు యాత్రలు కూడా బహుశా ఇందుకోసమేనేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, నిరుద్యోగులకు జరుగుతున్న మేలు చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారు. నిప్పులు చెరిగారు. ఒక మంచి సుపరిపాలన జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. యువగళం పాదయాత్ర సమయంలో విద్యాశాఖ మంత్రివర్యులు ఇప్పుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసని పాదయాత్రలో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మెగా డిఎస్సిని మీద మొట్టమొదటి సంతకం పెడతాం ఆ ఫైల్ మీద అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, తర్వాత 150 రోజుల్లోనే గౌరవ విద్యాశాఖ మంత్రివర్గ శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, వాళ్ళ తొత్తులు కావచ్చు, 335 కేసులు వేసినా సరే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా 16,347 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అయితే మంచి జరిగితే దాన్ని అభినందించాలి, లేకపోతే కామ్గా ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా శుభం జరుగుతుంటే నచ్చదు, మంచి జరుగుతుంటే నచ్చదు,
సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం మహేష్ బాబు గారి ఒక సినిమా ఉంటుంది, 1 అనో ఏదో సినిమా, దాంట్లో విలన్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్ కింద ఉంటారు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఎవరైనా చచ్చిపోయి ఆ ఇంటి దగ్గర అందరూ బంధువులు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇతన్ని వెళ్ళి అదొక సంగీతం లాగా వింటూ ఆనందపడతా ఉంటాడు. కొన్ని రోజులకి ఎవరైనా ఊర్లో చనిపోకపోతే ఇతనే వెళ్ళి చంపి ఆ ఇంటి దగ్గర మళ్ళీ ఏడుస్తుంటే పోయి విని ఆనందపడేటటువంటి పరిస్థితికి వెళ్తాడు. అట్లా పెరిగి పెరిగి పెద్దవాడే కొద్దీ ఎక్కువ మంది పబ్లిక్ ఉన్న చోట ఏదో ఒక ఇది చేసి వాళ్ళందరిని చంపి అందరూ ఏడుస్తూ ఉంటే, ఒక రైలు ప్రమాదం గురయ్యేటట్టు లేకపోతే ఒక బ్లాస్టింగ్ అయ్యేటట్టు చేసి అందరూ ఏడుస్తుంటే దాన్ని విని ఆనందపడుతూ ఉంటారు. మనం అందరం చూసాం ఆ సినిమా కూడా. కావాల్సింటే ఇప్పుడు కూడా ఎవరైనా చూడొచ్చు. సేమ్ అటువంటి ప్రాబ్లమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పనేసి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఓదార్పు యాత్రలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తాను ఎన్నిక చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి నిన్న డిఎస్సికి సంబంధించినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పానండి. అంటే ఇది డిఎస్సినా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని డిఎస్సికి విడమర్చి ఆ అబ్రివేషన్కి ఎక్స్పాండ్ చేస్తే ఇప్పటికిప్పుడే నేను రాజీనామా చేసిపోతా అన్నాడు. అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనేటటువంటి సోయి కూడా ఇవాళ ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ తెలియదు. ఇప్పుడు ఇంకో కొత్త ప్రచారం చేస్తూ ఉన్నారు. 2019-2024 మధ్య, అంతకుముందు 2019 ఎలక్షనీరింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు, నేను అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తానని చెప్పని. ఈయనేదో పెద్ద మెగా డిఎస్సి ఇన్వెంటర్ అయినట్టు. అంతకుముందు చాలా మెగా డిఎస్సీలు వేశాం. ఒక అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇవ్వలేదంటే 2019లో కోవిడ్ వచ్చిందంట, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయంట. ఆ తర్వాత 2020 జాతీయ విద్యా విధానం వచ్చిందంట. ఆ జాతీయ విద్యా విధానంలో రేషనలైజేషన్ చెయ్యండి, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడండి, ఆ తర్వాత మాత్రమే ఉపాధ్యాయులు నియమించండి అని చెప్పని 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉందంట. అందుకని 2 నెలల్లో ఎన్నికలు ఉంటాయి అనగా డిఎస్సి 6100 మందితో ప్రకటించారండి. బుద్ధి జ్ఞానం ఉండాలి. 2 నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలియదా? ఎలక్షన్ కమిషన్ అందుకని ఒప్పుకోవాలా ఆ డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు సాగించడానికి కానీ. అసలు మాట్లాడినడికి బుద్ధి జ్ఞానం లేదంట నేను. ఎందుకనంటే నేను అదే చెప్పేది, డిఎస్సీనా తెలియదు. 2020 ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషనల్ విద్య అనేటటువంటిది మొత్తం 3 జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. డిఎస్సిలో అవకతవకలు, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని మండలి సాక్షిగా నిలదీస్తామని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరిపించే ధైర్యం ప్రభుత్వానికి లేదని శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలి అనే దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. తీసుకుంటే 2.5 ఏళ్లు కావస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రభుత్వం పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందడం జరిగింది. ఈరోజు తీసుకుంటే మహిళలు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగులు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేయడం జరిగింది, రైతులను మోసం చేశారు. అలాగే పీపీపీ మోడ్ లో ఏ విధంగా వీళ్ళు దోపిడీకి స్కెచ్లు వేశారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం. వాటన్నిటికీ ఏ విధంగా చేస్తే బాగుంటుందో అనే విషయాలు చర్చించడం జరిగింది.
జగనన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అనిత గారు, హోంమంత్రి అయిన అనిత గారు అంటున్నారు, ఇప్పుడే చూశాను, జగనన్నకట దమ్ము ధైర్యం లేదంట అసెంబ్లీకి రావడానికి. అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీరెందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? ప్రతిపక్షం ఉన్నది ఒక్క మా పార్టీయే. మరి మా పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? మా పార్టీ అధ్యక్షులుగా జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ముందు నుంచి కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి సరిపోయిన సమయం దొరుకుతుంది అని జగనన్న అడుగుతూ ఉన్నారు. మేమేమో ఇదేదో ప్రోటోకాల్ కోసం అడగట్లేదు, శాసనసభలో మాట్లాడడానికి సమయం కావాలి అని అడుగుతూ ఉన్నాం. సమయం ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఎలా ప్రశ్నిస్తారు? మిగతా ఎమ్మెల్యేలకి ఎలాగిచ్చారో అలా జగనన్నకి ఇస్తారు అంటే అది ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం, అలాగే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి సరిపోయినంత సమయాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఒక హక్కుగా రావాల్సిన దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే జగనన్నని చూసి భయపడి మీరు పారిపోతూ ఉన్నారు. మేము ప్రతిపక్ష హోదా కావాలని ఎన్నో సందర్భాల్లో అడుగుతూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా మీరు ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 2024 జూలైలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది, ప్రధాన ప్రతిపక్ష హోదా మా పార్టీకి కావాలి అనేసి. మీరేమైనా దానికి కౌంటర్ దాఖలు చేశారా? ఎందుకు చేయట్లేదు? హైకోర్టు ఖచ్చితంగా మీకు ఇమ్మని చెప్తుంది కాబట్టి. అలాగే తీసుకుంటే 2025 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ రూలింగ్ ఇస్తే దానికి మేము సవాల్ చేస్తూ సెప్టెంబర్ 24, 2025న మేము హైకోర్టులో రిట్ కూడా వేయడం జరిగింది. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టు ఈ ప్రభుత్వానికి, అలాగే శాసనసభ అధికారులకు, అలాగే స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దానికేమైనా మీరు రెస్పాన్స్ ఇచ్చారా? ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వాలంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని నిలదీస్తారు, ప్రజా సమస్యల మీద మిమ్మల్ని కడిగి పారేస్తారని భయపడి ఈ రోజు దమ్ము ధైర్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు తిరిగి మమ్మల్ని అనడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు తీసుకుంటే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద ప్రశ్నించాలంటే మీరు సమయం ఇవ్వాలి కదా. ఢిల్లీలో తీసుకుంటే 3 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి మీరెందుకు ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇవ్వట్లేదు? సాంకేతిక సమస్యలను సాకులు చూపిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం లేదు, జగనన్నని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ఈ రోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా డిఎస్సి విషయం తీసుకుంటే, ఈ డిఎస్సిలో మన మెగా డిఎస్సి అని చెప్పి వీళ్ళు పెట్టిన దగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఈ రాష్ట్ర చరిత్రలో జరగలేదు. అంత ఘోరంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు భర్తీ చేసి ఎన్నో అవకతవకలు చేయడం జరిగింది. ఆడియో, వీడియో, విజువల్స్ కూడా బయటకు వచ్చినా కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకు దమ్ము ధైర్యం లేక ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి మీరు కేంద్రాన్ని అడగని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్న నవీన్ అనే అబ్బాయికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. ఎలా వస్తుంది? పేపర్ తయారు చేయడం అనేది ఒక విభాగానికి ఇవ్వాలి, పరీక్ష నిర్వహణ అనేది ఇంకొక విభాగానికి ఇవ్వాలి. రెండూ కలిసి ఒకే అధికారి పరిధిలోకి మీరు ఇచ్చారు. అంటే ఇక్కడ అవకతవకలు, అక్రమాలు చేయడం కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని వెల్లడి. విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకలు, జనావాసాలకు ఏనుగుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ హైటెక్స్లో ఘనంగా 14వ సిఎన్సి ఎక్స్పో, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీసీఎన్ సంస్థ నెలన్ టీవీ స్టాల్. కూటమి పాలన చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఇతరుల ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం జగన్ దని వ్యాఖ్యలు.
CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.